Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about the Excise Act, which is very much relevant for the junior civil judge course, right, sir? So, sir, neatగా అండర్స్టాండింగ్ తీసుకున్నాం సార్. Till now we have covered three chapters, right? Three chapters అయిపోయి సార్. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్, రైట్? Now we are discussing about fourth chapter. దేని గురించి మాట్లాడుతుంది సార్ ఈ ఫోర్త్ చాప్టర్? ఒకసారి చూద్దాం సార్. మెల్లగా ప్రాపర్గా ఆలోచిద్దాం సార్, రైట్ సార్? Sir, we are talking about chapter number 4 in Excise Act, right sir? Excise Act లో ఉన్న ఫోర్త్ చాప్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? ఈ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది సార్? ఈ చాప్టర్ చాలా క్లారిటీ చెప్తుంది. మీరేమైనా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నారా? మీరేమైనా పొసెషన్లో అంటే మీ దగ్గర పొసెషన్లో ఏమైనా గుడ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే మీరేమైనా సేల్ ఆర్ బై చేద్దాం అనుకుంటున్నారా? ఏంటి? ఇంటాక్సికెంట్, రైట్ సార్? ఏమైనా చేద్దాం అనుకుంటే మా ఒక పర్మిషన్ కావాలి. మేమంటే స్టేట్ గవర్నమెంట్, సింపుల్ సార్. సో సింపుల్, దిస్ చాప్టర్ టాక్స్ అబౌట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ రిగార్డింగ్ ద ఇంటాక్సికెంట్ అంటే మందు సార్, రైట్? ఇంటాక్సికెంట్ డ్రగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, లిక్వర్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, రైట్ సార్? ఇదేమన్నా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటే దాని ఏం చేయాలి? మా నుంచి ఒక లైసెన్స్ తీసుకోవాలి, పర్మిట్ తీసుకోవాలి, రైట్? మీ దగ్గర పొసెషన్లో ఏమన్నా ఒక స్పెసిఫైడ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నారా? మా ఒక పర్మిషన్ తీసుకోవాలి మీరు, రైట్ సార్? ఏమైనా సేల్ చేద్దాం అనుకుంటున్నారా? మా ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఈ చాప్టర్ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది సార్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? సెక్షన్ నెంబర్ 13 టు సెక్షన్ నెంబర్ 20 వరకు ఉన్నాయి సార్, రైట్ సార్? సో ఒక్కొక్క సెక్షన్ మనం ఇన్ డీటెయిల్గా చదువుకుందాం సార్. నథింగ్ రాంగ్ ఇన్ దట్, రైట్? సో సెక్షన్ నెంబర్ 13 దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ టాక్స్ అబౌట్ మ్యానుఫ్యాక్చర్ ఎక్సెట్రా ఆఫ్ ఎక్సైజబుల్ ఆర్టికల్ ప్రొహిబిటెడ్. అంటే ఎక్సైజబుల్ ఆర్టికల్ అంటే చెప్పాను కదా సార్ ఆల్రెడీ. ఇంటాక్సికెంట్, సింపుల్. ఇంటాక్సికెంట్ డ్రగ్, ఇంటాక్సికెంట్ లిక్వర్, ఆల్కహాల్, రైట్ సార్? సింపుల్ లాజిక్, రైట్? మందు సార్, మందు సింపుల్, ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇంటాక్సికెంట్ విచ్ ఈస్ ఎక్సైజబుల్, రైట్? దట్ ఈస్ నోన్ యాజ్ ద ఎక్సైజబుల్ ఆర్టికల్. దాని ఒక మ్యానుఫ్యాక్చర్ చేయటం ప్రొహిబిట్ అని చెప్తుంది సార్ సెక్షన్. అదేం సార్ ప్రొహిబిట్ అని చెప్తుంది? మరి మందు చాలా మంది అమ్ముతున్నారు కదా సార్ బయట. రైట్. మీరు చెప్పింది రైటే, నేను చెప్పింది రైటే సార్, రైట్? సో సింపుల్గా గవర్నమెంట్ ఏమంటుందంటే, బాబు నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చెయ్యి, ఓకేనా? బట్ పర్మిషన్ తీసుకో, రైట్? ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు సార్? చూడండి సార్, ఎలాంటి ఇంటాక్సికెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మ్యాండేటరీగా పర్మిషన్ కావాలి, రైట్? ఇంటాక్సికెంట్ అంటే సార్ ఏదైనా మందు బాటిల్, ఆల్కహాల్, లిక్వర్ నేను చెప్పేసాను. హెంప్ ట్రీ కూడా చెప్పాను సార్. ఇంటాక్సికెంట్ డ్రగ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, రైట్ సార్? దాన్ని మనం కల్టివేట్ చేస్తున్నారు. ఏంటి సార్ దీంతో ఏం తయారవుతుంది సార్? గాంజా తయారవుతుంది సార్, రైట్ సార్? సో ఇలాంటి ప్లాంట్స్ని మనం కల్టివేట్ చేయాలంటే, లేకపోతే ఎక్సైజ్ ట్రీ సార్. ఇనీషియల్ క్లాస్లో ఎక్సైజ్ ట్రీ ఒక డెఫినేషన్ చెప్పాను. సింపుల్ సార్, తాటి చెట్లు, ఇవన్నీ చెట్లు ఉంటాయి సార్. దేని నుంచి అయితే ఇప్పుడు కళ్ళు తయారు చేస్తారు కదా సార్, అలాంటి ట్రీస్. సో ఆ ట్రీస్ ఏమన్నా చేస్తున్నారు, దాని నుంచి ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారంటే ఆ యాక్టివిటీస్. లేకపోతే డిస్టిలరీస్ ఉంటాయి సార్. డిస్టిలరీస్ అంటే సార్ ఆల్కహాల్ని ఇంకొంచెం ప్యూరిఫై ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే దెర్ షుడ్ బి సమ్ డిస్టిలరీ, రైట్ సార్? ఆ డిస్టిలరీస్ ఏమన్నా పెట్టుకోవాలంటే, దాని నుంచి ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే, రైట్ సార్? ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ ఏమంటుంది? బాబు నువ్వు ప్రాపర్గా లైసెన్స్ తీసుకో. లైసెన్స్ ఎవరు ఇస్తారు సార్? డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఇస్తారు సార్. డైరెక్ట్గా మీకు స్టేట్ గవర్నమెంట్ అయితే దిగి రాదు కదా సార్ లైసెన్స్ ఇవ్వడానికి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్గా ఒక ఆఫీసర్ వచ్చి లైసెన్స్ ఇస్తారు, రైట్ సార్? లైసెన్స్ ఇస్తారు. బట్ ఇక్కడ ఏం చేశారు? ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలన్నా కానీ, కంటిన్యూ చేయాలన్నా కానీ, డిస్కంటిన్యూ చేయాలన్నా కానీ, లైసెన్స్ ఇవ్వాలన్నా కానీ, ఇవన్నీ దేనికి అప్లై అవుతాయంట? డిస్టిలరీస్కి మాత్రమే సార్ నేను చెప్పేది. ఇందాక ఇక్కడ చెప్పాను కదా సార్, డిస్టిలరీస్ అంటే ఏంటి సార్? ఆల్కహాల్ని మోర్ ప్యూరిఫైడ్ ఫామ్లోకి తీసుకొని రావడానికి డిస్టిలరీస్ విల్ బి యూజ్డ్, రైట్ సార్? సో అలాంటి టైంలో ఎస్టాబ్లిష్ చేయాలంటే, కంటిన్యూ చేయాలంటే, డిస్కంటిన్యూ చేయాలంటే, లైసెన్స్ ఇవ్వాలంటే ఇట్ షుడ్ బి అప్లికబుల్ ఓన్లీ ఆన్ ద డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పిరిట్స్ మీద మాత్రమే. మిగతా వాటి మీద ఇవన్నీ రైట్స్ ఉండవు సార్ ఆఫీసర్స్కి. ఎస్టాబ్లిష్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి, డిస్కంటిన్యూ చేయడానికి, లైసెన్స్ ఇవ్వడానికి రైట్స్ ఉండవు, రైట్ సార్? మిగతా వాటికి ఓన్లీ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం అప్లిక్ అవుతాయి వేరే డిస్టిలరీస్కి, రైట్ సార్? ఆల్ డిస్టిలరీస్ ఇక్కడ, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పిరిట్స్ ఇక్కడ. అంటే కన్ఫ్యూజన్ సార్, అంటే ఈ లైన్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది సార్ మాకు, రైట్ సార్? లెట్ మీ టెల్ యూ సార్, ఏమైనా డిస్టిలరీస్ తోటి కానీ స్పిరిట్స్ తయారైతే, ఏంటి సార్? స్పిరిట్స్ తయారైతే
దాన్ని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి, డిస్కంటిన్యూ చేయడానికి, లైసెన్స్ ఇవ్వడానికి మ్యాండేటరీగా ఆఫీసర్స్ తీసుకోవాలి మీరు. ఇవన్నీ యాక్టివిటీస్ చేయాలంటే ఆఫీసర్ ఒక పర్మిషన్ కావాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. బట్ వేరే ఏమైనా డిస్టిలరీస్ ఉన్నాయంటే దానికి రెగ్యులేటరీ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, బట్ ఇవన్నీ అప్లికబుల్ కావు. సార్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ కన్ఫ్యూజన్ యూ హ్యావ్ యూ కెన్ కాల్ మీ, రైట్ సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు, మీరు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, ఇలాంటి హెంప్ ప్లాంట్స్ ఏం పెట్టుకోకూడదు, టాడీ ట్రీస్ నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు, ఇంటాక్సికెంట్స్ ఏం అమ్మకూడదు, డిస్టిలరీస్ ఏం పెట్టకూడదు, ఇవన్నీ చెప్పేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నేను చేయట్లేదు, నేను నా సర్వెంట్ తోటో నా ఎంప్లాయీ తోటో చేపిస్తున్నాను ఇవన్నీ పనులు. అంటే నేను డైరెక్ట్ అయితే ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్, ఇవన్నీ నేను యాక్టివిటీస్ చేయట్లేదు, బట్ నేను ఒక సర్వెంట్ని పెట్టుకొని ఎంప్లాయీని పెట్టుకొని చేపిస్తున్నాను ఇవన్నీ పనులు. అది కూడా కరెక్టేనా? గవర్నమెంట్ చెప్తుంది తాట తీస్తాం, నువ్వు చేయకూడదు, నీ బిహాఫ్లో ఏ పర్సన్ చేయకూడదు, సర్వెంట్ అయినా ఎంప్లాయ్ అయినా ఎవరైనా కానీ చేయకూడదు, రైట్? లైసెన్స్ తీసుకోండి ఫస్ట్, స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ప్రాపర్గా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మీరు లైసెన్స్ తీసుకోండి. దెన్ యూ డూ. మేము లైసెన్స్ ఇస్తా అంటున్నాం కదా, లైసెన్స్ ఇవ్వను అని చెప్పట్లేదు కదా, లైసెన్స్ ఇచ్చిన తర్వాత మీరు చేసుకోండి, సింపుల్, రైట్ సార్? అండ్ గవర్నమెంట్ చెప్పొచ్చు, బై సపోజ్ గవర్నమెంట్ ఇష్టం సార్, దీంట్లో మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఇష్టమే. స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఏరియాస్లో ఎగ్జెంప్ట్ కూడా చేయొచ్చు. ఎగ్జెంప్ట్ అంటే సార్ ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, ఈ పాయింట్స్ అన్నీ ఈ ఏరియాకి అప్లికేబుల్ కావు అని కూడా చెప్పొచ్చు. అంటే ఆ ఏరియాలో ఎవరు ఏమైనా చేసుకోవచ్చు, రైట్ సార్? హోప్ ఐమ్ క్లియర్. ఒక్కసారి మనం బేరాక్ లాంగ్వేజ్ చదువుతాం సార్, చాలా క్లీన్గా అర్థమవుతుంది, రైట్ సార్? సార్ ఇప్పుడు దాకా నేను చెప్పిన వరకు కొంచెం వరకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒకసారి బేరాక్ లాంగ్వేజ్ కూడా చదువుతాం సార్, విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్, రైట్ సార్? మోర్ క్లారిటీ ఆన్ దిస్. సో ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, స్టార్టింగ్ ఏం చెప్పారు చూడండి సార్, నో పర్సన్ షెల్ అంట, ఏ పర్సన్ కూడా, ఓకే, మ్యానుఫ్యాక్చర్ కానీ కలెక్ట్ కానీ ఇంటాక్సికెంట్ ఒక మ్యానుఫ్యాక్చర్ కానీ దాన్ని ఒక కలెక్షన్ కానీ చేయకూడదు, హెంప్ ప్లాంట్ని కల్టివేట్ చేయకూడదు, రైట్ సార్? ఎక్సైజ్ ట్రీని ట్యాప్ కానీ టాడీ కానీ దాని నుంచి డ్రా చేయకూడదు, రైట్ సార్? నెక్స్ట్ డిస్టిలరీ వచ్చేసి కన్స్ట్రక్ట్ కానీ బ్రీవరీ కానీ కన్స్ట్రక్ట్ కానీ చేయకూడదు. డిస్టిలరీస్ ఇందాక చెప్పాను సార్, ఇవి రెడీమేడ్గా మార్కెట్లో దొరకవు సార్. డిస్టిలరీస్ ఇవి తయారు చేయబడతాయి, రైట్ సార్? దీన్ని ప్రాపర్గా అసెంబల్ చేసి తయారు చేస్తారు. సో ఈ యొక్క డిస్టిలరీస్ కూడా ఏం కన్స్ట్రక్ట్ చేయకూడదు, లిక్వర్ ఏం సేల్ చేయకూడదు, బాటిల్ లిక్వర్ ఏం సేల్ చేయకూడదు, రైట్ సార్? నెక్స్ట్ use, keep or have in possession any material, stills, utensils, implements or apparatus whatsoever for the purpose of manufacturing any intoxicant other than toddy. ఇప్పుడు లిక్కర్ తయారు చేయడానికి ఒక యుటెన్సిల్స్ ఉంటాయి సార్, అంటే సామాన్లు ఉంటాయి. సింపుల్ భాషలో మాట్లాడుకోవాలంటే సామాన్లు సార్. ఆ సామాన్తోనే తయారు చేస్తారు కదా సార్, ఈ సామాన్లు కూడా ఉండకూడదంట మీ దగ్గర, రైట్ సార్? నెక్స్ట్ సార్, ఎక్సెప్ట్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏం చెప్పారు, ఇవన్నీ ఉండకూడదని చెప్పారా? బట్ కానీ ఒక ఆఫీసర్ పర్మిషన్స్ ఉంటే చేసుకోవచ్చు అంట. ఇక్కడ చూడండి సార్, ఎక్సెప్ట్ అండర్ ద అథారిటీ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అ లైసెన్స్ గ్రాంటెడ్ బై సచ్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అన్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్. సింపుల్ సార్, అర్థమైంది ఉంటుంది. నెక్స్ట్ సార్, ఇందాక నేను చెప్పాను కదా సార్, కన్ఫ్యూజన్, ఈ పాయింట్ నుంచి కన్ఫ్యూజన్ అవుతున్నారు అనేసి ఈ పాయింట్ కూడా చదువుతున్నాను సార్, బికాస్ దిస్ పాయింట్ ఈస్ కామన్ ఇన్ హియర్ అండ్ ఇన్ సెక్షన్ నెంబర్ 16 యాజ్ వెల్. సో సెక్షన్ నెంబర్ 13లో సెక్షన్ నెంబర్ 16లో ఒకేసారి చదువుకుంటాం కదా సార్, మళ్ళీ చదువుకుంటాం ఎందుకు? సో ఈ పాయింట్ నేను చెప్పేస్తాను అక్కడ, మళ్ళీ చెప్పను మరి, ఓకేనా? Provided that, one second sir, provided that the provisions of this subsection in so far as they relate to establishing, continuing or licensing a distillery shall apply only to those distilleries which manufacture spirits. Establish చేయటం, కంటిన్యూ చేయటం, డిస్కంటిన్యూ చేయటం, లైసెన్స్ ఇష్యూ చేయటం, these all will applicable only on the distilleries which prepare spirit. వేరే డిస్టిలరీస్కి ఏంటి సార్ ప్రాసెస్, ఆ డిస్టిలరీకి రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి, బట్ ఇవన్నీ పాయింట్స్ అప్లై కావు, రైట్ సార్? చూడండి సార్, ఫర్ పోర్టబుల్ పర్పస్ అండ్ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ షాల్ బి అప్లికబుల్ టు ఆల్ డిస్టిలరీస్. అన్ని డిస్టిలరీస్కి రెగ్యులేటరీ ప్రొవిజన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి, రైట్ సార్? నెక్స్ట్ సార్, a license granted under this section shall extend to and cover servants and other persons employed by the licensee and acting on his behalf. చెప్పాను కదా సార్. సార్ ఇప్పుడు నేను అలౌడ్ కాకపోతే నాకు సర్వెంట్స్ కానీ నా ఒక ఎంప్లాయీస్ కూడా అలౌడ్ కాదు. నేను అలౌడ్ అయితే బీయింగ్ ఇన్ లైసెన్స్, నా ఒక సర్వెంట్స్ కానీ ఎంప్లాయీస్ కూడా అలౌడ్ ఉంటారు, రైట్ సార్? సింపుల్.
Notwithstanding anything in this subsection, the government may by notification direct that in such area as may be specified therein, it shall not be necessary to take out a license for the manufacture of liquor for bona fide home consumption of the manufacturer. ఇందాక చెప్పాను కదా సార్, గవర్నమెంట్ కావాలనుకుంటే ఏదన్నా ఏరియాని ఎగ్జామ్ట్ చేయొచ్చు. రైట్ సార్, చాలా పెద్దగా అయిపోయింది కదా సెక్షన్. సో సింపుల్ సార్, ఒకటే సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి సార్. ఏదన్నా మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కానీ, ఏదైనా ఇంటాక్సికెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కానీ, లేకపోతే ఏదైనా హెంప్ ప్లాంట్, మందుతో రిలేటెడ్ ఏదైనా కానీ, ఇంటాక్సికెంట్ లేకపోతే ఇంటాక్సికెంట్ డ్రగ్ తోటి కానీ ఏదైనా రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా కానీ, దానికి సామాన్లు పెట్టుకోవాలన్నా కానీ మ్యాండేటరీగా లైసెన్స్ తీసుకోవాలి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్. ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ దెన్ యూ షుడ్ నాట్ డూ. సింపుల్, ఇంత గుర్తుపెట్టుకోండి సార్, చాలు. రైట్, దిస్ సెక్షన్ టాక్స్ అబౌట్ దాట్ ఓన్లీ. మూడు సెక్షన్ నెంబర్ 14. సెక్షన్ నెంబర్ 14 ఏం మాట్లాడుతుంది సార్? సెక్షన్ నెంబర్ 14 పొసెషన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి, ఈ మనిషిని చూడండి సార్, తిని ఏం చేస్తున్నాడు సార్? తిని దగ్గర బాటిల్ పెట్టుకుంటున్నాడు. పొసెషన్లో అంటే తన కంట్రోల్లో ఉండటం. పొసెషన్ అంటే సింపుల్ సార్, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పొసెషన్. సింపుల్ లాజిక్. ఇప్పుడు చూడండి సార్, దిస్ మైక్ ఈజ్ ఇన్ మై పొసెషన్, దిస్ ఐప్యాడ్ ఈజ్ ఇన్ మై పొసెషన్, దట్ కంప్యూటర్, ఎవ్రీథింగ్, ద కెమెరా టు విచ్ ఐఎమ్ ఫేసింగ్, దిస్ ఈజ్ ఇన్ మై పొసెషన్, అంటే నా దగ్గర ఉంది. సో గవర్నమెంట్ చెప్పింది, కెమెరా ఉంచుకో, మైక్ ఉంచుకో, ఐప్యాడ్ ఉంచుకో, దట్ ఈస్ ఓకే, దట్స్ యువర్ విష్. ఇంటాక్సికెంట్ మందు ఉంచుకోవాలంటే ఒక క్వాంటిటీ నేను చెప్తాను, దానికన్నా ఎక్కువ ఉంచకూడదు. ఆ ఉంచుకోవటానికి కూడా నువ్వు నా దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. రైట్ సార్, చూడండి సార్, ఇక్కడ పొసెషన్ ఆఫ్ ఎక్సైజబుల్ ఆర్టికల్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది క్వాంటిటీ ప్రిస్క్రైబ్డ్. గవర్నమెంట్ ప్రాపర్గా చెప్తుంది సార్, ఇంత క్వాంటిటీ కన్నా మీరు ఎక్కువ ఉంచుకోవడానికి లేదు, లేకపోతే ప్రాపర్గా లైసెన్స్ తీసుకోండి. రైట్ సార్, ఇక్కడ చూడండి సార్, గవర్నమెంట్ విల్ మెన్షన్ ద మ్యాక్సిమం క్వాంటిటీ. ఓకే, నో పర్సన్ షుడ్ హ్యావ్ ఎక్సెస్ క్వాంటిటీ ఇన్ పొసెషన్. ఏ పర్సన్ దగ్గర కూడా ఎక్సెస్ క్వాంటిటీ ఉండకూడదు. ఎక్సెస్ క్వాంటిటీ ఉండాలంటే యూ షుడ్ టేక్ ప్రాపర్ పర్మిట్ అండ్ ప్రాపర్ లైసెన్స్. సింపుల్ సార్, అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఏం లైసెన్స్ తీసుకోలేదు, నా ఇంట్లో మంచిగా ఒక 1 lakh బాటిల్స్ పెట్టుకొని నేను అమ్ముతున్నాను సార్. ఇస్ దిస్ ద ప్రాపర్ జెన్యూన్ థింగ్? రాంగ్ కదా, మీ పొసెషన్లో ఉండకూడదు కదా. ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి తెలిసింది, రేడ్ కోసం వచ్చారు, 10,000 బాటిల్ చూసారు, ఇక్కడ పట్టుకెళ్ళిపోతారు. సింపుల్ లాజిక్. రైట్ సార్, సో దిస్ సెక్షన్ సేస్ ఓన్లీ దిస్ మచ్. సో ఒక్కసారి మీరు చూస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది సార్. రైట్ సార్, చూడండి సార్, అంతే చెప్తుంది, అంటే నేను ఇక్కడ ఎంతైతే రాశానో అంతే చెప్తుంది ఈ సెక్షన్. సార్ ఇంత పెద్దగా ఎందుకు రాశారు సార్? ఆబ్వియస్లీ సార్, ఇట్స్ అ గవర్నమెంట్ యాక్ట్, చట్టం సార్, అంత సింపుల్గా రాయలేదు కదా సార్. ఇలా రాస్తే మనకి ఎవరికి అర్థమవుతుంది సార్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. సో నో పర్సన్ షుడ్ హ్యావ్ ఇన్ పొసెషన్ ఎనీ క్వాంటిటీ విచ్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ద గవర్నమెంట్ ఈజ్ మ్యాక్సిమం లెవెల్. అంత లెవెల్ వరకు ఉండొచ్చు సార్, దానికి బియాండ్ మీ దగ్గర ఉండకూడదు పొసెషన్లో. బట్ గవర్నమెంట్ కానీ మీకు పర్మిషన్ కానీ ఇస్తే, పర్మిట్ ఆర్ త్రూ లైసెన్స్, దెన్ యూ కెన్ హ్యావ్. రైట్, ఇంతే సార్. సో ఒక్కసారి బేరక్ లాంగ్వేజ్ చదువుదాం సార్, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దట్. రైట్, the government may by notification specify the maximum quantity of any intoxicant which a person may have in possession. గవర్నమెంట్ చెప్తుంది ఇంత మ్యాక్సిమం క్వాంటిటీ అంతే మీ దగ్గర ఉండాలి. రైట్ సార్, ప్రొవైడ్ దట్ ద డిఫరెంట్ మ్యాక్సిమం మే బి స్పెసిఫైడ్ ఫర్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్. అంటే ఇప్పుడు చూడండి సార్, డిఫరెంట్ మందు కోసం డిఫరెంట్ క్వాంటిటీ ప్రిస్క్రైబ్ చేస్తారు సార్. రైట్ సార్, అన్నిటికీ ఒకటే లెవెల్లో ఉండాలని చెప్పరు, డిఫరెంట్ వాటికి ఇంత ఉండొచ్చు అని చెప్తారు. రైట్ సార్, నెక్స్ట్, no person shall have in possession any intoxicant in excess of the quantity. ఏ పర్సన్ కన్నా ఎక్సెస్ క్వాంటిటీలో ఉండకూడదు, స్పెసిఫైడ్ అండర్ సబ్సెక్షన్ 1 except under the authority in accordance with the terms and conditions of. except ఏం చెప్పాను సార్ నేను దగ్గర మీకు? except పర్మిషన్ తీసుకున్న, లైసెన్స్ తీసుకున్న, then you can have by the proper authority. రైట్ సార్, a license for the manufacture, cultivation, sale, buying or supplying of such article or a permit granted by such officer not below the rank of an district prohibition and excise officer as may be prescribed. Right sir, license తీసుకుంటే, permit ఉంటే, then you are allowed. Right, you are allowed for what? For possession. మీ దగ్గర పెట్టుకోవటానికి మీరు అర్హులు. Right sir. Sir, if somewhere I am going like in deep Telugu, if you are not understanding my Telugu also, please let me know by comment sir. అప్పుడప్పుడు కొంచెం నేను చాలా ఇన్ డీటెయిల్ వర్డ్స్ వాడేస్తాను సార్, బికాజ్ ఐ యూజ్ మై డిక్షనరీ లాంగ్వేజెస్. రైట్, అలాంటి మూడు సెక్షన్ నెంబర్ 15 సార్. సెక్షన్ నెంబర్ 15 ఏం మాట్లాడుతుంది సార్? మనం ఫస్ట్ చాప్టర్లో హెడ్డింగ్ నేమ్ చూసేటప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం సార్? మ్యానుఫ్యాక్చర్, పొసెషన్, సేల్. మ్యానుఫ్యాక్చర్, పొసెషన్, సేల్.
మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది, పొసెషన్ అయిపోయింది. నౌ వీఆర్ కమింగ్ టు సేల్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. సో ఇక్కడ చట్టంలో చాలా క్లారిటీగా చెప్పారు, మీరు కొనాలన్నా అమ్మాలన్నా మ్యాండేటరీగా మళ్ళీ మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సార్ అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలా? అన్నిటికీ తీసుకోవాలి రా బాబు, అన్నిటికీ తీసుకోవాలి. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు లేకపోతే ఆల్కహాల్ని కానీ, 1 సెకండ్ సార్, ఆల్కహాల్ని కానీ రెగ్యులరైజ్ చేయకపోతే, రైట్ సార్, నేను చెప్తున్నాను సార్, ప్రతి కిరాణా స్టోర్లో మందు బాటిల్స్ పెడతారు సార్. ఎందుకంటే దానివల్ల అంత రెవెన్యూ ఉంటుంది సార్. డైలీ తక్కువ లేదన్నా కానీ ఒక్కొక్క కిరాణా స్టోర్లో మినిమం ₹1,00,000 సంపాదిస్తారు జనాలు. అండ్ గవర్నమెంట్కి రూపాయి కూడా ట్యాక్స్ రాదు. అండ్ గవర్నమెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికెంట్ డ్రగ్ విషయంలో ఎటువంటి కూడా లూప్ హోల్ విడవదు. అందుకనే ప్రతి సెక్షన్ అనేసి బిగించి పెట్టారు సార్ క్లారిటీగా. సో సెక్షన్ 15 గురించి కూడా మనం మాట్లాడుకుందాం సార్. సేల్ ఆర్ బయింగ్ ఆఫ్ ఎక్సైజబుల్ ఆర్టికల్ వితౌట్ లైసెన్స్ ప్రొహిబిటెడ్. సేల్ చేయాలన్నా కానీ బై చేయాలన్నా కానీ మ్యాండేటరీ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే అది ప్రొహిబిటెడ్ యాక్టివిటీ కింద చూడబడుతుంది. రైట్ సార్, హోప్ ఐమ్ క్లియర్. రైట్. సో మనం ఈ యొక్క డయాగ్రామ్ నుంచి తెలుసుకుందాం సార్. ఈ యొక్క డయాగ్రామ్ మీరు అండర్స్టాండ్ చేసేసుకుంటే ఈ సెక్షన్ అయిపోయినట్టే సార్. రైట్. ఈ డయాగ్రామ్ ఏం చెప్తుందో చూద్దాం సార్. మీరు ఇప్పుడు ఈ బాబు కనిపిస్తున్నాడు సార్ మీకు ఇక్కడ, రైట్ సార్. ఈ బాబు ఏ యాక్టివిటీ చేయకూడదంట. ఏం యాక్టివిటీ? బై కానీ సేల్ కానీ చేయకూడదంట. దేని గురించి? ఇంటాక్సికెంట్ డ్రగ్, రైట్, చేయకూడదంట. మరి చెయ్యొచ్చా? లైసెన్స్ తీసుకుంటే, పర్మిషన్ తీసుకుంటే, పర్మిట్ తీసుకుంటే చెయ్యొచ్చా? చేసుకో, నో ఇష్యూస్. మరి మా దగ్గరికి రా, లైసెన్స్ తీసుకో ఫస్ట్, దాని తర్వాత నువ్వు చేయొచ్చు, లేకపోతే నువ్వు చేయకూడదు. రైట్. ఇక్కడ చూడండి సార్. సార్, యు ఆర్ నాట్ అలౌడ్ టు బై or you are not allowed to sell any intoxicant, but if you are taking any permission license with proper terms and conditions from an authority, then you are allowed to do so. సార్ ఇప్పుడు నార్మల్ జనాలు చేయకూడదు, హోటల్స్ చేయవచ్చా, క్లబ్స్ చేయవచ్చా? అందరికీ చెప్తున్నప్పుడు హోటల్స్, క్లబ్స్ అన్నీ ఇంక్లూడెడ్. ఏంది మీరు హోటల్ క్లబ్లో అయితే మీకు ఏమైనా స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వాలా ఏంది? ఇవ్వము, సింపుల్. రైట్ సార్. ఎవరు ఇస్తారు సార్ పర్మిషన్? డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఇస్తారు సార్, లేకపోతే డిప్యూటీ కమిషనర్ ఇస్తారు, లేకపోతే కమిషనర్ గారు ఇస్తారు. సార్ ఇప్పుడు దాకా మనం చదువుకున్నిట్లో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అని చెప్పేసేవాళ్ళు. మరి ఎందుకు సార్ ఇక్కడ డిఫరెంట్గా పెట్టారు, ఒక్కొక్క మనిషి పెట్టారు, ఎందుకు? ఇట్స్ డిపెండ్ అపాన్ ద ఏరియా సైజ్ సార్. ఏరియా సైజ్. ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ మాత్రం ఉందనుకోండి సార్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వస్తారు. ఇక్కడ చూడండి సార్, ఓన్లీ విత్ ఇన్ అ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వస్తారు. డెప్యూటీ కమిషనర్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు? ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఇఫ్ ఆ లెవెల్ కూడా దాటిపోయి 2 డెప్యూటీ కమిషనర్ ఏరియాస్లోకి వస్తుంది అనుకోండి సార్, అప్పుడు కమిషనర్ ఇన్వాల్వ్ అవుతారు. రైట్ సార్. అది లాంగ్వేజ్ చెప్పినప్పుడు చెప్తాను సార్. ఓకేనా? ఫస్ట్ ఈ డయాగ్రామ్ మాత్రం మీరు అర్థం చేసుకోండి సార్. ఫస్ట్ ఇప్పుడు ఒక మనిషి లైసెన్స్ తీసుకున్నాడు సార్, దేనికోసము? కళ్ళు తయారు చేయడానికి, టాడీ. ఓకేనా? టాడీ తయారు చేయడానికి ఒక మనిషి పర్మిషన్ తీసుకున్నాడు. రైట్. ఆ మనిషి దగ్గర సేల్ చేయడానికి రైట్ ఉంది. రైట్. ఇంకొక పర్సన్ టాడీ అంటే కళ్ళు తయారు చేయడానికి, కొనుక్కోవటానికి తన దగ్గర లైసెన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలా? వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వీళ్ళ దగ్గర పంపిస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వీళ్ళ దగ్గర పంపిస్తున్నారు. ఇద్దరి దగ్గర లైసెన్స్ ఉంది కదా సార్. ఈ టైంలో పర్మిషన్ అవసరం లేదు. రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ సార్. సింపుల్గా ఇందులో గుర్తుపెట్టుకోండి సార్. కళ్ళు తయారు చేసే ఒక పర్సన్ దగ్గర సెల్ కోసం లైసెన్స్ ఉంది సార్. రైట్ సార్. లైసెన్స్ ఉంది. రైట్. ఇంకొక పర్సన్ కళ్ళు, ఓకేనా, తన దగ్గర కూడా లైసెన్స్ ఉంది. ఫర్ వాట్ సార్? ఫర్ బై. వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలా? మళ్ళీ ఆల్రెడీ లైసెన్స్ ఉందిగా, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్. లేకపోతే ఇద్దరు టాడీ సేలర్స్ హూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్, దే క్యాన్ ఇంటర్ ఎక్స్చేంజ్ సార్. సింపుల్. ఇంత గుర్తుపెట్టుకోండి సార్. రైట్. బట్ నా ఇంకో క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. సార్ ఇక్కడి వరకు ఓకే, బై చేయకూడదు, సెల్ చేయకూడదు, ఓకే. ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక నార్మల్ మనిషిని సార్. నేను వెళ్ళాను షాప్కి, ఒక బాటిల్ కొనుక్కున్నాను, ఓకేనా, మంచిగా ఇంటికి వచ్చాను, పెట్టాను సార్. ఓకేనా. ఫ్యూచర్లో ఎప్పుడైనా తాగుదాం అనుకున్నాను, నేను చనిపోయాను సార్. రైట్. నా కొడుకున్నాడు, తను తాగడు. తనేమంటున్నా అంటే నేను ఇది అమ్మేస్తా అంటున్నాడు. ఇది కూడా ప్రొహిబిటెడా? దీనికి కూడా లైసెన్స్ తీసుకోవాలనా అనేది నా క్వశ్చన్. ఒక్క సెకండ్ గురించి ఆలోచించండి సార్. ఎందుకంటే ఇక్కడ మనం సేల్ బై అంటున్నాం.
సేల్ ఒక క్వాంటిటీలో ఉండాలా, లేకపోతే ఒక జనరల్ మనిషి నేను వెళ్ళి కొనుక్కుంటున్నాను, నాకు తాగడానికి కోసం నేను కొనుక్కుంటున్నాను, ఫ్యూచర్లో నా కొడుకు తాగడు, దాని రేటు పెరిగిపోయింది, దాన్ని అమ్మేయవచ్చా? ఎందుకంటే మందు 100 ఇయర్స్ కూడా సేవ్ చేసి పెడతారు సార్. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు సార్, హీఈస్ ఇన్ టు ఆర్మీ, రైట్ సార్. మా ఫాదర్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, వై రాంగ్, వాట్స్ రాంగ్ ఇన్ దట్. మై ఫాదర్ ఈజ్ యా సార్, ఓకే. ఆయన ఒక హ్యాబిట్ ఏంటంటే సార్, హీ డోంట్ డ్రింక్ సార్, ఆయన డ్రింక్ చేయరు, బట్ ఈజ్ హాబీ ఈజ్ టు కలెక్ట్. ఎందుకంటే ఎవరైనా ఫ్యూచర్లో వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు వి త్రో ఆ పార్టీ విత్ ప్రాపర్గా ఆల్కహాల్ ఉంటుంది సార్ దాని లోపల, రైట్ సార్. సో హీఈస్ ప్రిజర్వింగ్, అంటే తన దగ్గర ఆల్మోస్ట్ 70 to 80 బాటిల్స్ ఉన్నాయి సార్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మా క్యాంటీన్ నుంచి చీప్గా దొరుకుతుంది కదా సార్. సో ఎవ్రీ మంత్ ఏదైతే మా కోటా ఉంటుందో మా డాడీ కొనుక్కొని తీసుకొని వచ్చేస్తారు ఇంటికి. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇఫ్ యూ వాంట్ టు సేల్ దిస్ టు సమ్ పర్సన్, దెన్ వెదర్ వీఆర్ ఆథరైజ్ టు సేల్. సింపుల్ సార్. అంటే సరే క్యాంటీన్ వదిలేండి సార్, నార్మల్ మా ఫాదర్ బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చారు, మా ఫాదర్ సేల్ చేయొచ్చు. ఎన్ని బాటిల్స్ ఉన్నాయి సార్ ఇంట్లో? ఎస్ సార్, యూ క్యాన్ సేల్, రైట్ సార్. సో చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను సార్. You cannot sell or you cannot buy an excisal article without any license, and license will be issued by the district prohibition and excise officer as well as the deputy commissioner as well as the commissioner on depend upon the area, right sir. Hope I'm clear with this. Clubs, hotels వాళ్ళ members కి వాళ్ళకి ఇచ్చుకోవచ్చా? No sir, it cannot be done. If any person is purchasing the alcohol for the personal consumption, and later on if some his daughter or son they want to sell these bottles, whether they can, yes they can, right sir. And one toddy seller to another toddy seller, there is no restriction, right sir. This is what all about this section, right sir. సో ఒక్కసారి మనం బేరాక్ లాంగ్వేజ్ కూడా చూస్తాం కదా సార్. సార్ ఎవరికైతే బేరాక్ లాంగ్వేజ్ చూడాలని లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా 1 minute 2 minute కొంచెం ఫార్వర్డ్ చేయండి సార్, నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు మీరు, రైట్ సార్. సో నేనైతే బేరాక్ లాంగ్వేజ్ చెప్తాను సార్, బికాస్ ఈ సార్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ జడ్జ్ దెన్ యూ షుడ్ బి థొరో విత్ ద బేరాక్ లాంగ్వేజ్. మనకి ప్రెజెంటేషన్ కూడా రావాలి సార్. అంటే ఇప్పుడు మనకి ఒక గుర్తుంది సార్ ఈ సెక్షన్ ఇది అనేసి, బట్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ప్రెజెంట్, దానికైనా ఫూలిష్నెస్ ఏముండదు, రైట్ సార్. సో ఒకసారి సెక్షన్ నెంబర్ 15 చదువుతాను సార్, క్లియర్గా అర్థం చేసుకుంటే. నో పర్సన్ షాల్ సెల్ ఆర్ బై ఎనీ ఇంటాక్సికెంట్ ఎక్సెప్ట్ అండర్ ద అథారిటీ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అ లైసెన్స్ గ్రాంటెడ్ ఇన్ దిస్ బిహాఫ్. ఏ పర్సన్ కూడా కొనటం కానీ అమ్మటం కానీ ఇంటాక్సికెంట్ గురించి చేయకూడదు, ఎక్సైజబుల్ ఆర్టికల్ గురించి చేయకూడదు, అంటిల్ అన్లెస్ హీ హ్యావ్ లైసెన్స్ లేకుండా చేయకూడదు, రైట్ సార్. Provided that a person having a license to draw toddy from an excise tree may sell such toddy to a person's license to buy toddy under this act without obtaining a license for such sale, but subject to such restrictions and conditions of the commissioner may by general or special order specify, right sir. Hope I am clear with this. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సార్, చూడండి సార్, రైట్ సార్. ఇది మళ్ళీ చదవండి, రైట్ సార్. సార్ ఒక టాడీని ఎక్స్ట్రాక్ట్ చేసే పర్సన్, ఓకేనా, ప్రాపర్గా టాడీ కొనే పర్సన్ దగ్గరికి వెళ్ళి, లైసెన్స్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి సెల్ చేయొచ్చు అంటే ఎస్ హీ క్యాన్ డూ దాట్ సార్, రైట్ సార్. ఇది ప్రొవైడెడ్, అంటే ఇది ప్రొవిజన్ ఆఫ్ దిస్ రైట్. ఇక్కడ చూడండి, ప్రొవైడ్ దట్ అ పర్సన్ హ్యావింగ్ అ లైసెన్స్ టు డ్రా టాడీని డ్రా చేయడానికి తన దగ్గర లైసెన్స్ ఉంది, అండ్ తను ఎవరికి అమ్ముతున్నాడు, ఎవరి దగ్గర లైసెన్స్ ఉందో కొనడానికి వాడికి అమ్ముతున్నాడు, ఇద్దరి దగ్గర లైసెన్స్ ఉంది, ఇంకేంటి ప్రాబ్లం, సింపుల్, రైట్. నెక్స్ట్ సెక్షన్, నెక్స్ట్ a license for sale or buy under subsection 1 shall be granted. ఎవరు ఇస్తారు సార్? చెప్పాను కదా సార్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, కమిషనర్, డెప్యూటీ కమిషనర్, రైట్ సార్. బేస్డ్ ఆన్ ది ఏరియా సైజ్ సార్, బై ద డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఇఫ్ ద సేల్ ఆర్ బై ఈజ్ ఇన్ విత్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్. ఒక డిస్ట్రిక్ట్ లోపల ఉంటే డిపిఈఓ, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, రైట్ సార్. బై ద డెప్యూటీ కమిషనర్ ఇఫ్ ద సేల్ ఆర్ బయింగ్ ఈజ్ ఇన్ మోర్ దెన్ 1 district విత్ ఇన్ హిస్ జ్యూరిస్డిక్షన్. మోర్ దెన్ 1 district అయితే దాని తర్వాత ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? డెప్యూటీ కమిషనర్ ఇన్వాల్వ్ అవుతారు. మోర్ దెన్ 1 area ఆఫ్ ది డెప్యూటీ కమిషనర్ అంటే 2 డెప్యూటీ కమిషనర్స్ ఇన్వాల్వ్ అయితే ఒక కమిషనర్ ఇన్వాల్వ్ అవుతారు, రైట్ సార్. నెక్స్ట్ చూడండి, బై ద కమిషనర్ ఇఫ్ ద సేల్ ఆర్ బయింగ్ ఈజ్ అన్ ఏరియా విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డెప్యూటీ కమిషనర్, రైట్ సార్. Provided that such subject to such conditions as may be determined by the commissioner as license for sale or buying granted under the excise law in force in any other part of India may be deemed to be a license granted under this act, right sir. Next sir, nothing in this section shall apply to the sale of any liquor lawfully procured by any person for his private use and sold by him or on his behalf of his representative interests upon his quitting a station or after his decease. నేను పర్సనల్ కన్సంప్షన్ కోసం తెచ్చుకున్నాను, రైట్ సార్. ఈ మేడంని గుర్తుపెట్టుకోండి సార్. ఈమె తాగడానికి తెచ్చుకుంది సార్, సీల్డ్ బాటిల్ ఇంట్లోనే ఉండిపోయింది, తాగలేదు, ఫ్యూచర్లో అమ్ముకోవచ్చు సార్ ఈమె, రైట్ సార్. అలానే ఈమె చనిపోయింది, ఆ బాటిల్ తెచ్చుకుంది, దాపెట్టుకుంది, మంచిగా ఇంట్లో బాగా పెట్టుకుంటారు సార్ కొంతమంది. సార్ లెట్ మీ గివ్ మై ఎగ్జాంపుల్. మా అంకల్స్ దగ్గర, అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్లీ ఆర్మీ పర్సన్స్, రైట్.
దే హ్యావ్ సమ్ బార్స్ ఇన్ దేర్ హౌస్ సార్. బార్ ఉంటుంది సార్ పెద్దగా, మంచిగా ఒక 100-200 బాటిల్స్ ఉంటాయి. సో బై సపోజ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దెమ్ ఇన్ ఫ్యూచర్ దేర్ సన్ ఆర్ డాటర్ క్యాన్ సేల్ దిస్. ఎస్, లీగల్ రిప్రజెంటేటివ్ సేల్ చేసుకోవచ్చు, రైట్ సార్. సో ఈ పాయింట్ కూడా అయిపోయింది సార్. లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. Notwithstanding anything in subsections 1 and 2, no club or hotel shall supply liquor to its member or customers on payment of a price or any fee or subscription except under the authority and accordance with the terms and conditions of a license granted in that behalf by the commissioner on payment of such fees as may be fixed by him according to scale of fees prescribed therefore. Right sir. చెప్పాను సార్ ఇందాకలా అందరికి అప్లై అవుతుందంటే ఇదిగో హోటల్కి క్లబ్కి కూడా అప్లై అవుతుంది, రైట్ సార్. సో సింపుల్ సార్. ఈ యొక్క డయాగ్రామ్ని మీరు ప్రాపర్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈ డయాగ్రామ్ మీకు గుర్తుంటే ఆబ్వియస్లీ మీకు గుర్తున్నట్టే సార్, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు అనదర్ సెక్షన్ నెంబర్ 16, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ వేర్ హౌసెస్. ఫస్ట్ మనం వేర్ హౌసెస్ అంటే ఏంటి, డిస్టిలరీస్ అంటే ఏంటి అని మనం చూసుకుందాం సార్, రైట్. సార్ వేర్ హౌస్ అంటే ఏంటి సార్? సింపుల్ సార్, వేర్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ అ గోడౌన్ సార్. సింపుల్ భాషలో మాట్లాడుతూ అంటే ఒక గోడౌన్ సార్. అంటే మందు బాటిల్ అన్నీ, ఇప్పుడు మీరు వైన్ షాప్స్ చూస్తే దాని సైజ్ చాలా చిన్నగా ఉంటుంది సార్. అండ్ మోస్ట్లీ వైన్ షాప్స్ ఆర్ ఇన్ టు ద ప్రీమియం ఏరియా. అంటే ఇప్పుడు ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఉంటారో అక్కడే వైన్ షాప్స్ పెడతారు సార్. అక్కడ ప్లేస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిటీకి అవుట్ సైడ్లో ఒక వేర్ హౌస్ ఉంటుంది, లేకపోతే ఒక వేర్ హౌసెస్ ఉంటాయి సార్ డిఫరెంట్గా. దానిలో ఒక బల్క్ ఆఫ్ లిక్వర్ ఉంటుంది. అక్కడి నుంచి వేరే వేరే షాప్స్ కొనుక్కొని తీసుకెళ్తారు, రైట్ సార్. సో వేర్ హౌసెస్ ఈజ్ నథింగ్ బట్ అ గోడౌన్ సార్. సింపుల్, రైట్. సింపుల్ భాషలో మనం మాట్లాడుకోవాలంటే గోడౌన్ సార్, గోడౌన్, రైట్ సార్. డిస్టిలరీస్ అంటే ఏంటి? ఎక్కడైతే స్పిరిట్ తయారవుతుందో సార్, అంటే ఇట్స్ అంటే ఆల్కహాల్ని ఒక మోర్ ప్యూరిఫైడ్ ఫామ్లో తీసుకోవాలంటే దెర్ షుడ్ బి సమ్ డిస్టిలరీ, రైట్. ఒకదాని నుంచి ఇంకో దానికి, ఇంకో దాని నుంచి ఇంకో దానికి, ఇంకో దాని నుంచి ఇంకో దానికి ఇలా పంపించేసి మొత్తం ఒక ప్యూరిఫైడ్ ఫామ్లో ఒక స్పిరిట్ తయారు చేయబడుతుంది, రైట్ సార్. దీని గురించి సార్ ఇప్పుడు దీనిలో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి డిస్టిలరీ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఇది కూడా మంచి దందా కదా సార్. ఎందుకంటే ఆల్కహాల్ తయారవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇది ఆల్కహాల్ సప్లై అవ్వడానికి, వేరే వేరే షాప్స్కి సప్లై అవ్వడానికి వేర్ హౌస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, బాబు మీరు ఇది చేస్తారా చేసుకోండి, బట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, దానికి లైసెన్స్ ఇవ్వడానికి, అది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంటే దాన్ని కంటిన్యూ చేయడానికి లేకపోతే డిస్కంటిన్యూ చేయడానికి అన్ని రైట్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇన్వాల్వ్ అయితేనే మీరు ఇది చేయాలి, లేకపోతే చేయకూడదు, పెట్టకూడదు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు లేదు. నువ్వు వేర్ హౌస్ పెట్టడానికి వీలు లేదు అంటున్నారు, నువ్వు డిస్టిలరీ పెట్టడానికి వీలు లేదు అంటున్నారు. ఎస్టాబ్లిష్ చేయాలంటే రా, కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో, రైట్ సార్. దానికి లైసెన్స్ తీసుకో, దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే రైట్స్ తీసుకో, దాన్ని కంటిన్యూ, ఆల్రెడీ నీ దగ్గర ఫస్ట్ నుంచే ఉంది అంటే నువ్వు కంటిన్యూ చేయడానికి కూడా మా దగ్గర నుంచి రైట్ తీసుకోవాల్సిందే. సింపుల్, రైట్ సార్. సో హియర్ ద థింగ్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడండి సార్. నేను వేర్ హౌస్ అంటే చెప్పాను కదా సార్, అంటే దానిలో ఇంటాక్సికెంట్ పెట్టడానికి, అంటే మందు బాటిల్ అన్నీ పెట్టడానికి ఒక గోడౌన్ లాంటిది, రైట్ సార్. వితౌట్ శాంక్షన్, నువ్వు వేర్ హౌస్లో ఇన్ని బాటిల్స్ ఉన్నాయి కదా, ఏమీ శాంక్షన్ లేకుండా నువ్వు అక్కడి నుంచి బయటికి మూవ్ చేయడానికి లేదు. అర్థమవుతుందా? ప్రాపర్ పర్సన్స్ వచ్చేసి ప్రాపర్ పర్మిషన్ తీసుకొని వస్తేనే ఈ బయటికి పోతాయి. సో మ్యాండేటరీగా శాంక్షన్ కావాలి, రైట్ సార్. ఈ పాయింట్ ఉంది కదా సార్, ఈ పాయింట్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పేశాను సార్. నేను చెప్పాను కూడా, మళ్ళీ చెప్పను అనేసి. ఇది సెక్షన్ నెంబర్ 16, రైట్ సార్. ఈ సెక్షన్ కూడా సార్ ఇందాక చెప్పాను కదా సార్. సార్ ఈ డిస్టిలరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, కంటిన్యూ చేయాలన్నా, డిస్కంటిన్యూ చేయాలన్నా, లైసెన్స్ ఇవ్వాలన్నా కానీ ఇవన్నీ పాయింట్స్ దేనికి అప్లికేబుల్ అవుతాయి? స్పిరిట్స్ తయారు చేసే డిస్టిలరీస్ మాత్రం అప్లికేబుల్ అవుతాయి. మిగతా అన్నిటికీ ఏమి అప్లికేబుల్ అవుతాయి? ప్రాపర్గా రెగ్యులేషన్, పర్మిషన్స్ అప్లికేబుల్ అవుతాయి, రైట్ సార్. రెగ్యులేషన్స్ అండ్ శాంక్షన్స్, రైట్. సో ఒక్కసారి మనం లాంగ్వేజ్ చదువుదాం సార్. మనకి బేరాక్ లాంగ్వేజ్ చదివితేనే కదా సార్ మజా వచ్చేది, రైట్. ద కమిషనర్ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ఆర్ కంటిన్యూ అ డిస్టిలరీ ఇన్ విచ్ స్పిరిట్ మే బి మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ సచ్ కండిషన్స్ యాజ్ ద గవర్నమెంట్ మే ఇంపోజ్. గవర్నమెంట్ ఒక ఇంపోజ్ కోసము కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కమిషనర్ ఉంటేనే ఎస్టాబ్లిష్ చేయాలి. కమిషనర్ పర్మిషన్ ఉంటేనే ప్రాపర్గా మీకు లైసెన్స్ వస్తుంది. కమిషనర్ పర్మిషన్ ఇస్తేనే మీరు కంటిన్యూ చేయాలి. కమిషనర్కి నచ్చలేదనుకోండి డిస్కంటిన్యూ చేయించేస్తారు, రైట్ సార్. నెక్స్ట్, హీ క్యాన్ డిస్కంటిన్యూ ఎనీ డిస్టిలరీ సో ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్, రైట్ సార్. చెప్పాను కదా సార్, డిస్కంటిన్యూ చేయించవచ్చు. లైసెన్స్ ఆన్ సచ్ కండిషన్ యాజ్ ద గవర్నమెంట్ మే ఇంపోజ్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ అ డిస్టిలరీ బేవరీ. ప్రాపర్గా వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు సార్ కమిషనర్. ప్రాపర్ పద్ధతి ప్రకారం కడుతున్నారా, ఏమైనా ప్రాబ్లం లేదు కదా,
ఇది ఎంత అంటే నార్మల్ ప్లేసెస్కి ఎంత దూరంగా ఉంది, ఎందుకంటే సార్ లిక్వర్ నిప్పు ఇలా అంటుకుంటుంది సార్. సో ఆ ప్లేస్ని కూడా చెక్ చేయాలి. అంటే ఇక్కడ ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఎంత ప్రమాదం అవ్వచ్చు, ఇవన్నీ చెక్ చేస్తారు. దాని తర్వాతనే ప్రాపర్ పర్మిషన్ ఇస్తారు, ఎస్టాబ్లిష్ చేపిస్తారు. రైట్ సార్. ఎస్టాబ్లిష్, కంటిన్యూ ఆర్ లైసెన్స్ అ వేర్ హౌస్ వేర్ ఇన్ ఇంటాక్సికెంట్స్ మే బి డిస్పాజిటెడ్ అండ్ కెప్ట్. డిస్కంటిన్యూ అని వేర్ హౌస్, సో ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూ. దాన్ని డిస్కంటిన్యూ అంటే ఇప్పటి నుంచి మీరు యాక్టివిటీ చేయకూడదని కూడా చెప్పవచ్చు, లేకపోతే మీరు ఇప్పటి నుంచి కంటిన్యూ చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు కమిషనర్ కావాలనుకుంటే. రైట్ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. రైట్. నెక్స్ట్, a warehouse established under subsection 1 shall be for general accommodation of intoxicants subject to duty pending removal for local consumption or for export. చెప్పాను కదా సార్ ఇందాకలే, వేర్ హౌస్ ఎందుకు పెడతారంటే వేర్ హౌస్లో మందు బాటిల్ పెడతారు సార్. మందు బాటిల్ సేవ్ చేసి పెట్టుకోవడానికి మాత్రమే, అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే. మనుషులకి హాస్టల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, అలానే మందు కోసం ఇక్కడ వేర్ హౌస్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. రైట్. Without the sanction of the government, no person shall remove any intoxicant from any distillery, brewery, warehouse, or other place of storage established, continued, or licensed under this act, unless the duty, if any, imposed under this act has been paid. చెప్పారు, వితౌట్ శాంక్షన్ రిమూవ్ చేయడం లేదు ఇంటాక్సికెంట్స్ని. రైట్ సార్. ప్రాపర్గా డ్యూటీ పే చేసిన తర్వాత అప్పుడే మీరు రిమూవల్ చేయడానికి ఉంటుంది. రైట్ సార్. అప్పుడు దాకా ఉండదు. రైట్. నెక్స్ట్, ఈ పాయింట్ ఆల్రెడీ మీకు చెప్పాను సార్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. Provided that the provisions of the section in force so far they relate to establishing, continuing, or licensing a distillery shall apply only to those distilleries which manufacture spirits for potable purpose, and other regulatory provisions relating to regulations and supervision shall be applicable to all distilleries. Right sir. Simple sir. Establish, continue, discontinue, and license should be only for the distilleries who produce spirits by manufacturing. Right sir. Other distilleries ki normal regulatory provisions applicable aitharu sir. Obviously that is to which common. Right. హోప్ దిస్ సెక్షన్ ఇస్ క్లియర్. రైట్ సార్. డిస్టిలరీస్ గురించి, వేర్ హౌసెస్ గురించి మాట్లాడుకున్నాం సార్, రిగార్డింగ్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్, కంటిన్యూయింగ్, డిస్కంటిన్యూ, లైసెన్స్. రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. కమిషనర్ ఇన్వాల్వ్ అవుతారు, కమిషనర్ పర్మిషన్ ఉండాలి. రైట్ సార్. సార్ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ చెప్పండి సార్. ఐల్ చేంజ్ మై వే ఆఫ్ టీచింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. రైట్ సార్. సార్ నాకు నేను చదువుకోవడానికి అయితే ఇది క్లాసెస్ క్రియేట్ చేయట్లేదు సార్. ఫర్ యువర్ అండర్స్టాండింగ్, ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ డూయింగ్ దిస్. రైట్. నెక్స్ట్ సెక్షన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెక్షన్? గ్రాంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎక్సెట్రా. సార్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ అంటే ఒక విశేషాధికారం ఇవ్వటం, ఒక స్పెషల్ రైట్ ఇవ్వటం. రైట్ సార్. సార్ కొన్ని ప్లేసెస్ ఏంటంటే చాలా బ్యాక్వర్డ్గా ఉండిపోతాయి సార్. అక్కడ గవర్నమెంట్ కానీ ఏమైనా స్పెషల్గా ఏమైనా రైట్స్ ఇద్దాం అనుకుంటున్నాను, స్పెషల్ ప్రివిలేజ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను, ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను, గవర్నమెంట్ ఇస్తుంది సార్. అండ్ గవర్నమెంట్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాపర్గా లైసెన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి సార్ అక్కడ ఆ ప్లేస్లో. ఎందుకంటే సార్ కొన్ని ప్లేసెస్లో మందు షాపులు కాదు సార్, ఎవరు అక్కడ బిజినెస్ చేయకూడదు అనుకుంటున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆబ్వియస్లీ దే షుడ్ గివ్ సమ్ ప్రివిలేజ్ టు దోస్ పీపుల్ నో టు ఎస్టాబ్లిష్ ద షాప్స్ దేర్ ఫర్ సెల్లింగ్ ఫర్ సంథింగ్. రైట్ సార్. సో సింపుల్ సార్. ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్తోనే. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది కూడా మ్యానుఫ్యాక్చర్తో రిలేటెడ్. బట్ దిస్ మ్యానుఫ్యాక్చర్, సెక్షన్ నెంబర్ 13 మ్యానుఫ్యాక్చర్ ఈజ్ జనరల్. సెక్షన్ నెంబర్ 17 మ్యానుఫ్యాక్చర్ ఈజ్ ఫర్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్. ఇంత మాత్రమే డిఫరెన్స్ సార్. రైట్ సార్. సో సింపుల్ చెప్పేశారు సార్. స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం కోసం లైసెన్స్ ఇష్యూ చేస్తారు. రైట్ సార్. దాని ప్రకారంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. స్పెషల్ ఏరియా కాబట్టి, స్పెషల్ ప్రివిలేజ్ ఇస్తున్నారు కాబట్టి స్పెషల్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. రైట్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చర్ ఉంది సార్. రైట్ సార్. బట్ వాళ్ళు ఏమన్నా ఒకసారి యాక్టివిటీ స్టార్ట్ చేయాలంటే మ్యాండేటరీ కమిషనర్ ఒక పర్మిషన్ ఉండాలి, ఆయన వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ సార్. దిస్ ఈజ్ ఆల్ దర్ ఇన్ దిస్ సెక్షన్ సార్. కొంచెం లెంతీగా అనిపిస్తుంది మీకు, బట్ ఇంతే మ్యాటర్ ఉంది. రైట్ సార్. ఒక్కసారి మనం వేరే క్లైమేట్ చదువుదాం, లేకపోతే లాస్ట్లో చదువుదాం సార్. ఈ సెక్షన్ కొంచెం బోరింగ్ ఉంటుంది ఈ సెక్షన్. రైట్ సార్. బికాస్ నేను చెప్పినంతే ఉంటుంది, బట్ ఇట్ ఇస్ టూ లెంతీ. ఈ క్లాస్ లాస్ట్లో చేద్దాం సార్. రైట్ సార్. జస్ట్ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ చాలా సింపుల్ సెక్షన్ సార్. సెక్షన్ నెంబర్ 18, 19, 20 మీకు మస్తు మజా వస్తుంది. అండ్ విత్ ఇన్ 5 minutes వీ కెన్ క్లోజ్ దీస్ సెక్షన్స్. దాని తర్వాత విల్ కమ్ బ్యాక్ టు సెక్షన్ నెంబర్ 17. ఓకే, వేరే లాంగ్వేజ్ చదువుదాం. రైట్, మీకు 3 ఉంటాయి. రైట్. సెక్షన్ నెంబర్ 18 దేని గురించి మాట్లాడుతుంది? డ్యూటీస్ ఆఫ్ లైసెన్సెస్ విత్ రిగార్డ్ టు మెజర్మెంట్ అండ్ టెస్టింగ్.
ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్ ఉంది సార్ వేర్ ఇంటాక్సికెంట్ హ్యాస్ బీన్ స్టోర్డ్, లేకపోతే అక్కడ అమ్ముతారు, రైట్ సార్. ఆ ప్లేసెస్లో కొన్ని ఎక్విప్మెంట్స్ చెప్తుంది, కొన్ని ఎక్విప్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేస్తుంది. వెయిట్ అండ్ మెజర్మెంట్, అంటే వెయిట్ చెక్ చేయడానికి ఇంటాక్సికెంట్ది, దాన్ని మెజర్ చేయడానికి కొన్ని కొన్ని థింగ్స్ ఉండాలి అని చెప్తారు. అవి మ్యాండేటరీగా ఉండాలి, అవి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. బై సపోజ్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కానీ అనిపించింది అనుకోండి, వెళ్ళి చెక్ చేద్దాం ఈ బాటిల్ కరెక్ట్గా క్వాంటిటీలో అమ్ముతున్నారా లేదా అనేసి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తారు, ఆ బాటిల్ దాని మీద పెట్టు, చెక్ చేసి చూపి అని చెప్తారు. ఇలానే చెప్తారు సార్. సార్ ఐఎమ్ నాట్ సార్ ఏదో బ్లఫ్ చెప్పట్లేదు సార్, దిస్ ఈజ్ రియల్. ఈ యాక్ట్లో చెప్పింది నేను చెప్తున్నాను. సో వెయిట్ కానీ చెక్ చేయడానికి, మెజర్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి ప్రాపర్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. అది కమిషనర్ చెప్తారు, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉండాలని ప్రాపర్గా కమిషనర్ చెప్తారు. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చేసి ఎప్పుడైనా టెస్ట్ చేయాలంటే వెళ్ళి చెక్ చేస్తారు. అక్కడ ఉన్న పీపుల్కి చెప్తారు, ఓకే ఆ మిషన్స్ అన్ని చెక్ చేయి, దాని మీద పెట్టు, వెయిట్ చెక్ చేయి, టెస్టింగ్ చేసి చూస్తారు. వాళ్ళ ఇష్టం సార్, చేయొచ్చు అది, రైట్ సార్. దిస్ ఇస్ ఆల్ దిస్ సెక్షన్ టాక్స్ అబౌట్ సార్. ఇంతే సెక్షన్ సార్. ఎవ్రీ పర్సన్ హూ మ్యానుఫ్యాక్చర్ ఆర్ సెల్స్, మ్యానుఫ్యాక్చర్ కానీ సేల్ కానీ దేని గురించి ఇంటాక్సికేట్ చేస్తుంటే అండర్ లైసెన్స్ గ్రాంటెడ్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి బౌండ్ అంట. మ్యాండేటరీగా పెట్టాలి నీ దగ్గర నువ్వు, ఓకేనా. టు కీప్ సచ్ మెజర్స్, వెయిట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ ద కమిషనర్ మే స్పెసిఫై ఆన్ ద లైసెన్స్ ప్రెమిసెస్ అండ్ టు మెయింటైన్ దెమ్ ఇన్ గుడ్ కండిషన్. నీ దగ్గర పెట్టుకోవాలి కొని, మళ్ళీ మంచిగా కండిషన్లో ఉండాలి, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు టెస్ట్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, ఆన్ ద రిక్విజిషన్ ఆఫ్ ది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ duly empowered in that behalf at any time to measure, weigh or test any intoxicant in his possession in such manner as that officer may require, right sir. చెప్పాను కదా సార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేయవచ్చు, రైట్ సార్. అక్కడికి వెళ్ళి చెక్ చేయమని చెప్తారు, కమిషనర్ గారు చెప్తారు ఏమేమి ఉండాలి అనేసి, రైట్ సార్. నా లెట్స్ మూవ్ టు అనదర్ సెక్షన్ సార్, ఎందుకంటే ఆ సెక్షన్లో దానికన్నా ఏం లేదు సార్. ఇది కూడా సూపర్ 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 ఈజీ సెక్షన్ సార్, రైట్ సార్. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఆఫ్ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ కంటేజియస్ డిసీజ్. సార్ చైల్డ్ లేబర్ వచ్చేసి మన దేశానికి మహాశాపం సార్. సార్ క్రాకర్స్ తెలుసా సార్, క్రాకర్స్ సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, అంటే జస్ట్ టు టెల్ యూ, డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ సార్, రైట్ సార్. ఇప్పుడు తమిళనాడులో రేణుగుంట అనే ఏదో ప్లేస్ ఉంటుంది సార్, అక్కడ క్రాకర్స్ తయారు చేస్తారు సార్. మోస్ట్లీ చైల్డ్ లేబర్స్ యూజ్ చేస్తారు సార్ అక్కడ. అంటే వాళ్ళు అక్కడికి మీరు ఎప్పుడైనా విజిట్ అయితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్కి వెళ్ళండి సార్, క్రాకర్స్ తయారు చేసే ప్లేసెస్కి. వాళ్ళ పాపం రోల్ చేసి ఆ ఫ్యాక్టరీలో పనిచేసి వాళ్ళ ఈ స్కిన్ ఉంటుంది కదా సార్, ఈ స్కిన్ ఎంత రఫ్గా అయిపోతుందంటే సార్, దాని లోపల మీకు పార్టికల్స్ కనిపిస్తాయి సార్. సార్ ఫ్రమ్ మై సైడ్ నేను ఆల్మోస్ట్ నాకు ఊహ వచ్చింది కానీ సార్, ఫ్రమ్ 19-20 years ఐ స్టాప్ సెలబ్రేటింగ్ బై క్రాకర్స్ సార్. నాకు క్రాకర్స్ నచ్చవు సార్. సార్ ఏమైనా ఒకేజన్ వచ్చిందంటే ఆబ్వియస్లీ సార్, అంటే ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు ప్రెషరైజ్ చేస్తారు, బట్ ఐ ప్రిఫర్ యూ ఎక్కువ కాల్చుకోండి సార్, డోంట్ ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే దీని వెనకాల చాలా చాలా డిజాస్టర్స్ ఉన్నాయి సార్. మీరు దివాళీ అప్పుడు, దసరా అప్పుడు వింటే ఎన్నో షాప్స్ కాలిపోతాయి, ఎన్నో ఇల్లులు కాలిపోతాయి. దీని వెనకాల చాలామంది చైల్డ్ లేబర్స్ పనిచేస్తున్నారు సార్. ఓకే సార్, ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు స్టేట్. లెట్స్ కమ్ టు ద యాక్ట్ సార్, రైట్. యాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం, రైట్. సో ఈ యాక్ట్లో క్లియర్గా చెప్పారు, చైల్డ్ లేబర్ నాట్ అలౌడ్. ఇదిగో నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నావా, చేసుకో, రైట్. పిల్లల్ని పెట్టకు, పిల్లలతో మందు బాటలు చేపివు, నీకు బాగోదని చెప్తున్నారు, సింపుల్. వాళ్ళు ఆడుకునే వయసులో వాళ్ళతో పని చేపిస్తామంటే ఏంద్రా భయ్, నువ్వు చేయించకూడదు కదా పని. నెక్స్ట్, ఎవరికైనా కంటేజియస్ డిసీజ్ ఉంది, ఇప్పుడు నాకు ఏదైనా అంటూ వ్యాధి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే ఇప్పుడు మనం కరోనా చూసాం సార్, రైట్ సార్. నాకేమైనా కరోనా వచ్చేసింది సడన్గా, సో నా నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వచ్చు కదా సార్, రైట్ సార్. అలాంటి వాళ్ళని కూడా పనిలో పెట్టుకోకూడదు, సింపుల్. సో చిల్డ్రన్స్ని, కంటేజియస్ డిసీజ్ ఎవరికైనా ఉంటే వాళ్ళని, లెప్రోసీ ఇలాంటివి డిసీజెస్ ఉంటాయి సార్, వాళ్ళని పెట్టుకోకూడదు, రైట్ సార్. సో ఇంతే చెప్తాం సార్ ఈ సెక్షన్. ఒకసారి మనం వేరే లాంగ్వేజ్ చదువుదాం, దాట్స్ ఆల్. నో పర్సన్ హూ ఈజ్ లైసెన్స్ టు సేల్ ఎనీ ఇంటాక్సికెంట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఆన్ ఇన్ హిస్ ప్రెమిసెస్ షల్, during the hours in which such premises are kept open for such purpose, employ or permit to be employed either with or without remuneration any children ఏ చిల్డ్రన్ని పెట్టుకోండి, రైట్ సార్, అండర్ సచ్ ఏజ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రిమిసెస్ వేర్ ద ఇంటాక్సికెంట్ ఈస్ కన్స్యూమ్డ్ బై ద పబ్లిక్, రైట్ సార్. అర్థమవుతుందా సార్? ఎక్కడైతే ఇంటాక్సికెంట్ని సెల్ చేస్తారో అక్కడ చిన్న పిల్లల్ని వాడకూడదు అని చెప్పేశారు, రైట్ సార్. నెక్స్ట్ సార్,
No such person as is referred to be in subsection 1 shall employ or permit to be employed either with or without remuneration any person who is suffering from leprosy or any other contagious disease. లెప్రాసీ కానీ కంటేజియస్ డిసీజ్ కానీ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోరా బాబు, అందరికీ స్ప్రెడ్ చేయించేస్తాడు. అక్కడ తాగటానికి వస్తారు, అందరికి స్ప్రెడ్ అయిపోతే ఎలాగా, కుదరదు, మంచిది కాదు కదా. రైట్ సార్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 20. ఇప్పుడు దాకా అన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, కమిషనర్ ఎవరెవరో వచ్చారు, లాస్ట్కి మన జడ్జి సాబు కూడా వచ్చేసారు. ఫైనలీ ద మెజిస్ట్రేట్స్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో మెజిస్ట్రేట్ చెప్పారు అన్ని హక్కులు మీకేనా, మాకు కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా. రైట్. సో మెజిస్ట్రేట్ గారి హక్కు ఎప్పుడు వస్తుంది సార్, అది కూడా చూద్దాం సార్. క్లోజింగ్ ఆఫ్ షాప్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ పబ్లిక్ పీస్. ఏదైనా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ లేకపోతే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ ఏమనిపించింది, ఈ షాప్ ఇక్కడ ఉండటం వల్ల పబ్లిక్ పీస్ నాశనం అవుతుంది, పబ్లిక్ ఒక శాంతి భంగం అవుతుంది. సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు చెప్తారు క్లోజ్ చేయి అని చెప్తారు. రైట్ సార్, సింపుల్ లాజిక్. రైట్. నెక్స్ట్ ఏమైనా తగాదాలు జరుగుతున్నాయి, అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుంది, రేఅవుట్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు మా జనరల్గా ఏదైనా ఎక్కడైనా మందు అమ్ముతున్నారు సార్, అక్కడ కొట్లాట్లు బాగా జరుగుతుంటాయి కదా సార్. సో అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ చూసినప్పుడు మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా దాన్ని బంద్ చేపించవచ్చు. రైట్ సార్. ఇప్పుడు మన జడ్జెస్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు సార్, పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే మన జడ్జెస్ ఇన్వాల్వ్ అయిపోతారు. రైట్ సార్. మన జడ్జెస్ ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత క్లోజ్ చేయరా ప్లేస్ అని చెప్పేశారు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, సార్ క్లోజ్ చేశాను కదా, మీరు చెప్పారు కదా క్లోజ్ చేయమని, క్లోజ్ చేసేసాను, నాకు లాస్ అయింది సార్, కాంపన్సేషన్ ఇవ్వండి సార్ అంటున్నాడు. కాంపన్సేషన్ ఇస్తారా సార్? రూపాయి దొరకదురా నీకు. నువ్వు పబ్లిక్ పీస్ నాశనం అవుతుందని మేము బంద్ చేపిస్తే నీకు కాంపన్సేషన్ కావాలా, డబ్బులు కావాలా? జడ్జి గారు చెప్తారు నో 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 వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే మేము బంద్ చేపించిందే అక్కడ ఏదో పని అవుతుందనేసి నువ్వు దానికి మాతోనే కాంపన్సేషన్ అడుగుతున్నావు. నో నో నో. సో దట్ ఈస్ వాట్ దిస్ సెక్షన్ సేస్ సార్. సింపుల్. రైట్ సార్. ఒకసారి చదువుదాం సార్, విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దట్. The district magistrate may by notice in writing to the licensee leaseholder require that any shop or bar in which any intoxicant is sold shall be closed at such times or for such period as may think necessary for the preservation of the public peace. Right sir. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు కానీ లేకపోతే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు కానీ కావాలంటే క్లోజ్ చేయొచ్చు. సార్ ఇక్కడ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు చెప్పలేదు కదా సార్, కింద ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు బాబు. For the purpose of this section, the expression district magistrate includes the additional district magistrate or any other person empowered to exercise the power of district magistrate. Right sir. నెక్స్ట్ ఏం చెప్పాను, మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, ఏదైనా రైఅవుట్ జరుగుతుంది లేకపోతే ఏమైనా అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుంది, ఏమైనా తగాదాలు నడుస్తున్నాయి, అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. రైట్ సార్. If any riot or unlawful assembly is apprehended or occurs in the vicinity of any such bar or shop, or any magistrate of the first class or second class may, for the reasons to be recorded in writing, require such bar, shop or bar to be kept closed for such reasonable period as he may think necessary. The licensee or leaseholder shall not, on account of closure of the shop or bar under this section, be entitled to any compensation or refund of license or fee or lease amount. Right sir. Compensation dorkadanta sir. Right sir. For this class we are done sir. ఈ చాప్టర్ అయిపోయింది. బట్ ఇందాక చెప్పాను కదా సార్, ఒకసారి సెక్షన్ నెంబర్ 17 కూడా చదువుతాం సార్. అంటే సార్ ఇక్కడ చెప్పినంత మాత్రమే ఉంది సార్, దీనికన్నా ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా లేదు ఈ సెక్షన్. దట్స్ ఆల్ సార్. ఇదేంటంటే సార్ సెక్షన్ నెంబర్ 13కి సెక్షన్ నెంబర్ 17కి డిఫరెన్స్ లాగా ఉంటుంది కాబట్టి దట్స్ వై దిస్ సెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అదర్వైజ్ దెర్ ఈస్ నో రిలవెన్స్ సార్. ఇట్స్ మోర్ దెన్ ఎవర్ టు అండర్స్టాండ్ దిస్ మచ్. ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు సార్ మీకు. సింపుల్. బట్ స్టిల్ సార్ నేను ఒకసారి మీకోసం చదువుతాను సార్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. రైట్ సార్, చదువుతాం సార్. Subject to the provisions of section number 28 and any rules made in this behalf, the government may, subject to such conditions as they may deem fit for to impose, grant for a fixed period to any person either jointly or severally at any place within any such area in the state as may be specified, a lease or license or both for the exclusive privilege అంట. సెక్షన్ నెంబర్ 28లో మనం లైసెన్స్ గురించి మాట్లాడుకుంటాం సార్. అక్కడ వరకు మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. సెక్షన్ నెంబర్ 28 కాకుండా, దానికి ఏం భంగం కాకుండా కొన్ని ప్లేసెస్లో స్టేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వచ్చు. ఓకేనా? దేనికోసం సార్? ఫర్ ట్యాపింగ్, డ్రాయింగ్ టాడ్డీ ఫ్రమ్ ఎనీ ఎక్సైజ్ ఫ్రీ ఆర్ సెల్లింగ్ ఆర్ ఆఫ్ బోత్, లేకపోతే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, సప్లై చేయడానికి, సేల్ చేయడానికి, హోల్సేల్లో లేకపోతే ఎలాగైనా కానీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, సప్లై చేయడానికి, సేల్ చేయడానికి, హోల్సేల్. ఓకే రైట్ సార్. ఆఫ్ సెల్లింగ్ బై షాప్, ఏదైనా షాప్ పెట్టి అమ్మడానికైనా కానీ, సెల్లింగ్ బై బార్ పెట్టి అమ్మడానికైనా కానీ,
selling by in-house పెట్టి అమ్మడానికి కానీ, selling or using for bona fide purpose as may be specified, any liquor or other intoxicant or material as may be specified in the said order, right sir? ఏం సెల్ చేస్తారు సార్? పెట్టి బార్ పెట్టి షాప్ పెట్టి ఏం సెల్ చేస్తారు సార్? ఇంటాక్సికెంట్, రైట్ సార్. సెకండ్ పాయింట్, ఇట్ షall be lawful for the government to prescribe from time to time different methods of selection for grant of exclusive privilege for different purposes under subsection 1. గవర్నమెంట్ ఇది స్పెషల్ ప్రివిలేజ్ కిందకి ఇస్తుంది, ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ కిందకి ఇస్తుంది, విశేషాధికారం ఇస్తుంది కొన్ని ప్లేసెస్లో, రైట్ సార్. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ సబ్సెక్షన్ a lease or license or both in respect of shop may be granted for a fixed period not exceeding 2 years. ఇందాక ఫిక్స్డ్ టైం పీరియడ్ అని చెప్పాను కదా సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ క్లారిటీ చెప్పాను సార్, ఫిక్స్డ్ పీరియడ్ అనేసి. ఇట్ జనరలీ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 years సార్, రైట్ సార్. నెక్స్ట్, no grantee or any privilege under subsection 1 or subsection 3 shall exercise the same unless the commissioner of prohibition and excise officer or any other officer authorized in this behalf issues a license, right sir. ఏమర్థమైంది సార్? కమిషనర్ ప్రాపర్గా చూసిన తర్వాత, ప్రాపర్గా పర్మిషన్ ఇచ్చిన తర్వాత, దెన్ ఓన్లీ దే షుడ్ స్టార్ట్ సార్. స్టార్ట్ వెన్ కమిషనర్ విల్ గివ్ అ లైసెన్స్, రైట్ సార్. నెక్స్ట్ ఏంటి? ద గవర్నమెంట్ మే కన్ఫర్ ఆన్ ఎనీ ఆఫీసర్ ఆల్ ఆర్ ఎనీ అదర్ పవర్స్ మెన్షన్ ఇన్ సబ్సెక్షన్ 1 అండ్ సెక్షన్ 3 అంటారు సార్. The Commissioner of Prohibition and Excise may, after due inquiry as he may deem fit, permit a license holder in respect of manufacture of any liquor or intoxicant to sublet such a privilege and grant a license to the person who holds the sublease on collection of such fee as may be prescribed. కమిషనర్ ఒక ప్రాపర్ మెజర్మెంట్స్ ప్రాపర్ చెక్ చేసుకున్న తర్వాత, కమిషనర్ కానీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళ కమిషనర్ కానీ చూస్తే వాళ్ళకి అనిపించింది ఇంకో కరెక్ట్ ఇవ్వటం అనేసి అప్పుడు లైసెన్స్ ఇస్తారు సార్, ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్, రైట్ సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చాప్టర్ నంబర్ 4. ఏంటి సార్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చాప్టర్ నెంబర్ 4 సార్, రైట్ సార్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్, రైట్ సార్. ఇప్పుడు దాకా మనం ఏమేమి కవర్ చేసుకున్నాం ఒకసారి చూసుకుందాం సార్, రైట్ సార్. 1 సెకండ్ సార్. సార్ రివిజన్ చేయించట్లేదు సార్ ఇక్కడ, ఓకేనా? జస్ట్ ఇప్పుడు దాకా ఏమేమి కవర్ చేశానో చెప్తున్నాను సార్ మీకు, రైట్. ఒక ఇంట్రొడక్షన్ అయిపోయింది సార్ మీది, సెక్షన్ 1 అయిపోయింది, షార్ట్ టైటిల్ ఎక్స్టెండింగ్ కమిట్మెంట్ అయిపోయింది, డెఫినేషన్స్లో అన్నీ మనం ఇన్ డీటెయిల్గా చెక్ చేసాం సార్, రైట్ సార్. ఇన్ డీటెయిల్ డెఫినేషన్ ప్రతి పాయింట్కి నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను సార్ మీకు. డోంట్ టెల్ మీ మీకు చెప్పలేదని సార్, దెన్ ఐల్ బి డీప్ హర్ట్ అయిపోతాను సార్ నేను, రైట్ సార్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ త్రూ చెప్పేసాను సార్. సెక్షన్ నెంబర్ 2 యాజ్ వెల్. సెక్షన్ నెంబర్ 3 చాప్టర్ నెంబర్ 2లో సెక్షన్ నెంబర్ 3, సెక్షన్ నెంబర్ 4, సెక్షన్ నెంబర్ 5 అయిపోయింది సార్, రైట్. 6, 7, 8 చాప్టర్ నెంబర్ 3లో కూడా అయిపోయింది సార్ మంది. 9, 10, 11, 12 సెక్షన్స్ అయిపోయాయి సార్, రైట్ సార్. అండ్ టుడే వీ హ్యావ్ కవర్డ్ ఇన్ చాప్టర్ నెంబర్ 4 సెక్షన్ నెంబర్ 13 to section number 20. Till now we have completed till section number 20 sir. Another class, another chapter, I'll be resuming back. Bye bye. Most probably tomorrow you will get a recorded class on the first class sir, which we have taken the live sessions. YouTube very good stream అయిపోతుంది, nothing to worry. Okay, so I'm winding up the session here only. Bye bye, take care, see ya, bye.